హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత షా. ఐ హోప్ మీ అందరు బాగున్నారని. నేను చాలా బాగున్నాను. ఇట్స్ బీన్ లాంగ్ టైం కదా. యాక్చువల్లీ ఎవ్రీడే అనుకుంటాను ఈ వీడియో నేను ఎడిట్ చేసి దాదాపు 20 days అయింది, కానీ జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేకి నాకు టైం లేదు అనమాట. ఇంకా దాని తర్వాత ఫోన్లో మెమరీ లేదు, తర్వాత డిలీట్ చేసే టైం లేదు. ఓ గాడ్, ఐ థింక్ సో నేనే బ్రేక్ తీసుకున్నాను. బికాజ్ మీరు చూస్తున్నారు కదా, ఇట్స్ టైమ్ టు షిఫ్టింగ్ టైం అనమాట ఇప్పుడు మాది. సడన్గా మేము షిఫ్ట్ చేయాలనుకున్నాం కాబట్టి సడన్గానే అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటా ఉన్నాను. అండ్ దానికోసం ఈ బాక్సెస్ తెచ్చి ఇంకా ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. నిజం చెప్తాను, ప్లాన్ లేకున్నట్లు ఏమైనా చేసినామంటే చాలా కష్టం అవుతుంది. అండ్ దాంట్లో కూడా విత్ సో మెనీ హ్యాండ్స్ నేను ఒక్కతైతే ఏం చేయలేదు. ఆల్వేస్ నాకు ఎప్పుడు నా తోడు యూ పీపుల్ నువ్వు నా వీడియోస్లో ఎవరు ఉంటారని వాళ్ళందరి హెల్ప్తో, మమ్మీ విన్ను అందరి హెల్ప్తో ఇవన్నీ చేసినామన్నమాట. అండ్ బై అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా వరకు నా వీడియోస్ చూస్తారో లేదో అనుకున్నాను, కానీ చాలా థ్యాంక్ యూ. నిజంగా నేను ఎంత డిలీట్ చేసినా ఏమి చేసినా ఇట్ డజంట్ మ్యాటర్, నాకు థౌజండ్స్లో వ్యూస్ కావాలని ఏం లేదు. సో అందరూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో కొంచెమైనా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ తర్వాత వీడియోకి వచ్చేస్తే, ఇంకా ఇది ఎప్పుడు మేము వెకేట్ చేసినామంటే, ఇఫ్ ఐమ్ నా మెమరీ కరెక్ట్ అయితే మేము June 5th మేము ఆ ఇల్లు వెకేట్ చేసినామన్నమాట. సో July 15th నేను 17th నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా టైం తీసుకునింది. అండ్ దాని తర్వాత చెప్పాలంటే ఆ ఇంట్లో నా మెమరీస్ అంటే నాకు ఆ ఇంట్లో మెమరీస్ అన్ని కంటే నాకు ఆ ఇంటి పక్కన మెమరీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే అదే ఏరియాలో నేను పుట్టి పెరిగిందంతా యాక్చువల్లీ చెప్పాలంటే క్వార్టర్స్లో అనమాట. సో క్వార్టర్స్ ఇచ్చే ఆనందం నాకు ఇంకెక్కడ ఇదు. అండ్ దాని తర్వాత అండ్ ఈ ఇల్లు ఉండింది మేమున్న క్వార్టర్స్కి పక్కనే అనమాట. సో నాకు అక్కడ చాలా లోకల్ అనిపించేది అనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక ఆనందం కదా. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒక తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఒక ధైర్యం అనొచ్చు. అలా నాకు అక్కడ చాలా ఉండింది. కానీ కొన్ని కారణాల వల్ల మేము షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, గో విత్ ద ఫ్లో అన్నట్లా. కొన్నిసార్లు ఏం చేయలేము కదా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మార్నింగ్ అంతా నేను నా బట్టలు సర్దినాను అనమాట. సో ఈవినింగ్ అవుతున్నాగే యాక్చువల్లీ ఇలా నీట్గా సర్దుకున్నందుకు నాకేమనిపించిందంటే, అక్కడ సర్దేటప్పుడు కొంచెం కష్టమైంది, కానీ ఇక్కడ అన్బాక్స్ చేసేటప్పుడు నాకు చాలా ఈజీ అయింది. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టిన దాని నుంచి నేను ఈజీగా తీసుకు ఎక్కడ ఏం పెట్టుకోవాలనేది నాకు ఈజీ ఉన్నింది. ఎందుకంటే నేను పెట్టేటప్పుడే నేను ప్లాన్ చేశాను అనమాట. టీషర్ట్స్ ఒక సైడు, షార్ట్స్ ఒక సైడు, ట్రాక్ ప్యాంట్స్ ఒక సైడు, నావి అంతే కుర్తాస్ ఒక సైడు, నావి సపరేట్ నైట్ వేర్ ఒక సైడు, అట్లా ప్రతిదీ నేను ఒక్కొక్క బాక్స్ మీద రాసి పెట్టినాను అనమాట. సో అలా ఎవరైనా అలా చేసుకుంటే నిజంగా అన్బాక్సింగ్లో మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనం యాక్చువల్లీ పోయిన వెంటనే కబోర్డ్స్ ఎట్లో నీట్గా ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ బట్టలే అన్బాక్స్ చేసుకునేస్తే లిటరల్లీ బట్టలు పోయినాయంటే అర్థం సామాన్ క్లీన్ అయింది అనే ఫీల్ వచ్చింది నాకు. అన్ని బట్టలు ఉన్నాయి. మేము దాంట్లో ఇంకా చాలా డొనేట్ కూడా చేసినాం, నేను అమ్మ తమ్ముడు. అంత చేస్తే కూడా ఇంత ఉన్నాయన్నమాట. అందరూ టయర్డ్ అయినాం. ఇంటి పరిస్థితి వరస్ట్ పోయేసింది అనమాట. అండ్ ఇది చూడండి నా ఫేవరెట్ అనమాట బయట. అండ్ ఐ థింక్ సో నేను అది వీడియో తీసినానో లేదో నాకు తెలీదు. ఆ వీడియో తీసుంటే కానీ మీరు కూడా చూస్తారు. ఆ బయట వ్యూ బాగుంటుంది. నేను ఇంకా మీకు ఈ సైడ్ రైట్ సైడ్ నుంచి చూపించుంటే బాగుండేది, ఎందుకంటే అక్కడి నుంచి మా క్వార్టర్స్ బాగా కనిపించేది అనమాట. అండ్ నేను ఎందుకో మర్చిపోయాను, మేబీ అంత టెన్షన్స్ ఉంటుంది కదా దానివల్లనే. అండ్ ఇంటి పరిస్థితి అయితే వర్స్ట్ కండిషన్లో ఉంది. బికాజ్ ఎక్కడైనా షిఫ్టింగ్ అంటే అంతే ఉంటుంది కదా, అన్నీ కింద ఉన్నాయి. అండ్ ఈ సామాన్ గురించి ఓ గాడ్, మా పప్పా మమ్మీని ఎప్పుడు తిడుతుండే లైక్ ఎందుకు తీసుకుంటావు ఇవి అని. కానీ అప్పుడు మాకు అర్థం కలే. ఇప్పుడు మేము కూడా అంటున్నాం, మమ్మీ ఎందుకు తీసుకున్నాం మమ్మీ
ఇన్ని సామాన్లు అని కొనేటప్పుడు మనకి తెలియదు కదా, చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది, కొనేస్తాము. కానీ దాన్ని సర్దుకున్నప్పుడు, దాన్ని క్లీన్ చేసినప్పుడు, దాన్ని షిఫ్ట్ చేసినప్పుడు అప్పుడే అనిపిస్తుంది అబ్బా ఎందుకురా కొన్నాము అని ఫీల్. సో అలా ఉండింది. కానీ ఇట్స్ ఓకే, మమ్మీ ప్రేమతో కొనింది కాబట్టి మనం బాగా మెయింటైన్ చేద్దాం, ఇంక మనం కొనకున్నట్టు ఉన్నది సర్దుకుందామని అనిపించింది. అండ్ షిఫ్టింగ్ టైంలో ఇంత కష్టం ఉంటుంది అనేసని ఇప్పుడు తెలిసినంత ఎప్పుడు తెలియలేదు అనుకుంటాను. అండ్ ఇవన్నీ ఫుట్వేర్ వచ్చి తమ్ముడివి మాత్రమే. సో అలా ప్రతి రూము, యాక్చువల్లీ ఇది మీకు ఒక మినీ హోమ్ టూర్ లాగా ఉంది చూడండి. ప్రతి రూమ్ చూపించాను అనమాట నేను ఇక్కడ. అండ్ ఆ ఇంట్లో నాకు ఒక్కటి ఏమంటే వీఆర్ ఫీలింగ్ లిటరలీ లైక్ ఒకే రూమ్లో పడుకుంటున్నాము అనే ఫీల్ ఉండేది. కానీ ఇక్కడ సపరేట్ రూమ్స్ ఉన్నాయి. అండ్ వెరీ సూన్ హోమ్ టూర్ చేస్తానేమో, ఐఎమ్ నాట్ ష్యూర్, చేస్తే చెయ్యొచ్చు. అండ్ ఇక్కడ కిచెన్ చాలా పెద్దగా ఉండేది, కానీ ఏమి ఆర్గనైజ్ చేసుకునే ఉండలేదన్నమాట. ఒక కబోర్డ్ ఏమి ఉండలేదు. బట్ మేము అడ్జస్ట్ చేసుకుంటాం, ఇట్ హ్యాపెన్స్ కదా, మనం ఏ ఇంటికి వెళ్తే అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలంతే అని అలా మేము అడ్జస్ట్ చేసుకొని ఉన్నామన్నమాట. అండ్ ఆ ఇంటికంటే యాజ్ ఐ టోల్డ్ పీపుల్, ఓ గాడ్, ఆ ఏరియా వైపు నేను మిస్ అవుతున్నాను. అండ్ నేను ఇక్కడ కష్టపడి పని చేస్తుంటే నా తమ్ముడు మిస్టేక్. అండ్ ఇది నేను అక్కడే ఒక వీడియో చేద్దాము అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ నేను చేయలేదు. కానీ ఇవన్నీ నా తమ్ముడికి అచీవ్మెంట్స్ అనొచ్చు. అండ్ నేను చాలా వీడియోస్లో చెప్పినాను, హీజ్ అ బ్యాడ్మింటన్ కోచ్ అని, హీజ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్, అట్ ద సేమ్ టైమ్ హీజ్ అ వాలీబాల్ ప్లేయర్, హీజ్ స్పోర్ట్స్ ప్లేయర్ అని, స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పచ్చు తన్ని. అండ్ ఇది బయట, అండ్ ఇది ముందు ఫ్రంట్లో ఇలా ఉండేదన్నమాట ఇంటి ముందు. అండ్ ఆ లైటింగ్కి ఆ నైట్ టైమ్స్ బాగుండేది. ఐ యూస్ టు ఎంజాయ్ ద వ్యూ. అండ్ ఇక్కడ కూర్చుంటే చందమామ చాలా బాగా కనపడేవాడు అనమాట. నేను అక్కడ చైర్ వేసుకొని కూర్చునేదాన్ని అంతా. అండ్ ఆ గోడ బ్లూ కలర్ పెయింట్ ఉన్న గోడ కనపడింది కదా, అదే క్వార్టర్స్ అనమాట. మిస్ ఇట్. ఇప్పుడు వీడియో చూస్తుంటే కూడా నాకు ఒకలాగా ఏడుపు వచ్చినట్లు అవుతుంది. అంత హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట నాకు ప్లీజ్. అండ్ ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే దీంట్లో పెద్దగా ఏం లేదు, జస్ట్ ప్యాకింగ్ అంతే ఉంది. ఇది మెమొరీగా నాకు ఉండిపోవాలి అనేసరి నేను ఇది వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను అంతే. చాలామందికి నచ్చదు అని కూడా నాకు తెలుసు అనమాట. అండ్ దిస్ ప్లేస్, ఓ గాడ్, నాకు ఆ ఇంటికంటే ఈ ప్లేస్ చాలా ఇష్టం. ఇది నైట్ టైం కూర్చునేదాన్ని అనమాట. సో ఈ వీడియో ఆ ఇంటితో ఈ సంబంధం ముగిసింది. पहले दूध गिरा दिया, वो तो क्लीन कर ले. అన్న పెట్టాను నేర్చుకొచ్చున్నాడు. So hi guys, this vlog is to let you know that today is Rangita's. I hope మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.